శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవగ్రహాలలో కుజగ్రహము మే 11వ తేదీ సోమవారం మధ్యాహ్నం 12:47 స్వక్షేత్రమైనటువంటి మేషరాశిలోకి ప్రవేశిస్తోంది. మీనరాశిలో ఉన్న కుజుడు మేషరాశిలోకి మారటం అంటే కుజుడి మేష సంక్రమణం జరగటం అనేది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రత్యేకమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. ఇలా మే 11వ తేదీ మధ్యాహ్నం 12:47 మేషరాశిలోకి వచ్చిన కుజుడు మళ్ళీ జూన్ 21వ తేదీ వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పటి వరకు కూడా కుజుడు మేషరాశిలోనే ఉంటాడు. అంటే మే 11వ తేదీ నుంచి జూన్ 20 వరకు మేషరాశిలో ఉన్నటువంటి కుజుడు ద్వాదశ రాశులలో కొన్ని రాశులకి అనుకూల ఫలితాలు ఇస్తాడు, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. ద్వాదశ రాశులలో ఏ రాశుల వారికి కుజుడు అనుకూల ఫలితాలు ఇస్తాడు, ఏ రాశుల వారికి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు, అనుకూల ఫలితాలు పెరగటానికి వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి కుజుడిని సంపూర్ణంగా ప్రసన్నం చేసుకోవటానికి ద్వాదశ రాశుల వాళ్ళు పాటించాల్సిన శక్తివంతమైన పరిహారాలు ఏంటో మే 11వ తేదీ నుంచి జూన్ 20వ తేదీ వరకు ఈ కుజుడి మేష సంక్రమణం స్వక్షేత్ర సంక్రమణం అనేది ద్వాదశ రాశుల వారికి ఏ విషయాలలో ఎలాంటి ప్రత్యేకమైన ఫలితాలను కలిగింపజేస్తుందో, ద్వాదశ రాశుల వాళ్ళ సంపూర్ణ భవిష్యత్తు కుజుడి ట్రాన్సిట్ మీద అంటే కుజుడి సంచారంలో మార్పు మీద ఏ విధంగా ఆధారపడి ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి కుజుడి సంచారంలో మార్పు వల్ల వచ్చే ఫలితాలు పరిశీలిస్తే మీనరాశిలో ఉన్నటువంటి కుజుడు 11వ తేదీ మేషరాశిలోకి మారుతున్నాడు. మే 11 సోమవారం మేషరాశి అంటే కుజుడి సొంత ఇంటిలోకి కుజుడు వస్తున్నాడు. స్వక్షేత్రంలోకి కుజుడు వచ్చాడు. స్వక్షేత్రం మేషరాశిలోకి కుజుడు రావటం అనేది మేషరాశి వాళ్ళకి కొంత అనుకూల ఫలితాలే కలిగింపజేసినప్పటికీ జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం జన్మరాశిలో కుజుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. అయితే ఆ వ్యతిరేక ఫలితాలు అనేవి తక్కువగా ఉంటాయి. ఎందుకంటే మేషరాశి కుజుడికి సొంత రాశి, సొంత రాశిలోకి కుజుడు వచ్చాడు కాబట్టి ఆ వ్యతిరేక ఫలితాలు అనేవి కొంతవరకు తక్కువగా ఉంటాయి. అలాగే కుజుడి ఆధిపత్యాలను మనం పరిశీలిస్తే మేషరాశిలో ఉన్నటువంటి కుజుడు మేషరాశి వాళ్ళకి లగ్న అష్టమాధిపత్యాన్ని ఇస్తాడు. అంటే జన్మరాశికి కుజుడు అధిపతి అవుతాడు. అలాగే మేషరాశి నుంచి లెక్క పెట్టినప్పుడు 8వ రాశి వృశ్చిక రాశి అవుతుంది. ఇది అష్టమ రాశి అంటే అష్టమాధిపత్యం కూడా ఉంటుంది. లగ్నాధిపతి అష్టమాధిపతి అయినటువంటి కుజుడు మేషరాశి వాళ్ళకి కొన్ని ప్రత్యేకమైన ఫలితాలు ఇస్తాడు. ప్రధానంగా రాశ్యాధిపతి అష్టమాధిపతి అయ్యాడు కాబట్టి మేషరాశి వాళ్ళు ఆరోగ్య సంబంధమైన విషయాల్లో ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే ప్రధానంగా కుజుడు జ్యోతిష శాస్త్ర రీత్యా హార్ట్ ప్రాబ్లమ్స్ను కలిగింపజేస్తాడు కాబట్టి మేషరాశి వాళ్ళు హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న మేషరాశి వాళ్ళైతే హార్ట్ పరంగా ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. అలాగే కుజుడు బ్లడ్ సర్క్యులేషన్కు ప్రాతినిధ్యం వహిస్తాడు. రాశ్యాధిపతి అష్టమాధిపతి అయ్యాడు కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లమ్స్ కూడా కుజుడు కలిగింపజేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా రక్త సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు ఉంటే ఈ సమయంలో మేషరాశి వాళ్ళు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే సొంత రాశికి అధిపతి కాబట్టి ఈ సమస్యలు అనేవి కొంచెం తక్కువగా ఉంటాయని చెప్పాలి. అయితే జన్మరాశిలోనే కుజుడు ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే జీవిత భాగస్వామితో విభేదాభిప్రాయాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మేషరాశిలో ఉన్న కుజుడికి 7వ దృష్టి ఉంటుంది. 7వ దృష్టి ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆ కుజుడి దృష్టి 7వ స్థానం మీద పడుతుంది. కాబట్టి లైఫ్ పార్ట్నర్తో గొడవలు అవ్వటం, చిన్న విషయాలకే జీవిత భాగస్వామితో తారాస్థాయితో వాదించుకోవటం, ఇలాంటివన్నీ కూడా మేషరాశిలో ఉన్నటువంటి కుజుడు కలిగింపజేస్తూ ఉంటాడు. అలాగే కుజుడికి త్రిపాద దృష్టి ఉంది. అంటే కుజుడు తానున్న చోటు నుంచి 4వ దృష్టి, 7వ దృష్టి, 8వ దృష్టిని కలిగి ఉంటాడు. 7వ స్థానాన్ని చూడటం వల్ల లైఫ్ పార్ట్నర్తో మేషరాశి వాళ్ళకి కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. అలాగే కుజుడు 4వ స్థానాన్ని చూడటం అంటే కర్కాటకాన్ని చూస్తాడు.
4వ స్థానాన్ని చూడటం అనేది ఏం చేస్తుందంటే అది ప్రాపర్టీస్కి సంబంధించిన స్థానం కాబట్టి ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మేషరాశి వాళ్ళు నిర్ణయాలు తీసుకోవాలి. ప్రాపర్టీస్ కొనటం కానీ అమ్మటం కానీ ఇలాంటివి చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అయితే కర్కాటకానికి అధిపతి అయిన చంద్రుడు కుజుడు మిత్రులే కాబట్టి పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. ప్రాపర్టీస్ కొనుక్కోవాలనుకుంటే మేషరాశి వాళ్ళు ఈ సమయంలో కొనుక్కోవచ్చు. అలాగే ప్రాపర్టీస్ అమ్మాలంటే అమ్మటానికి కూడా అనుకూలత ఎక్కువగానే ఉంటుంది. అలాగే 8వ స్థానాన్ని కూడా కుజుడు చూస్తూ ఉంటాడు. 8వ స్థానం అంటే వృశ్చికాన్ని చూస్తూ ఉంటాడు. వృశ్చికాన్ని చూస్తూ ఉన్నాడు కాబట్టి దానివల్ల పెద్దగా ఇబ్బందులే ఉండవు. ఎందుకంటే వృశ్చికానికి అధిపతి కూడా కుజుడే కాబట్టి 8వ దృష్టి పెద్దగా వ్యతిరేక ఫలితాలు ఏమీ ఇవ్వదు. కేవలం మేషరాశి వాళ్ళు ఈ సమయంలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. లైఫ్ పార్ట్నర్తో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడుతూ ఉండాలి. అప్పుడప్పుడు పనుల్లో కూడా కుజుడు చిన్న చిన్న ఆటంకాలను కలిగింపజేస్తాడు. అయినప్పటికీ ఆ ఆటంకాలన్నీ కూడా మేషరాశి వాళ్ళు అధిగమించగలుగుతారు. అలాగే ఉష్ణ సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు కొద్దిగా ఏర్పడే అవకాశం ఉంటుంది. అంటే వేడి చేయటం ఇటువంటివి మేషరాశి వాళ్ళకి జరిగే అవకాశం ఉంటూ ఉంటుంది. అలాగే వివాహమైనటువంటి మేషరాశి వాళ్ళకైతే అత్తవారింటి వాళ్ళ నుంచి ఆ గౌరవం అనేది తగ్గటానికి ఆస్కారం ఉంటుంది. అత్తవారింటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడుకోండి. అప్పుడే మీకు రావాల్సినటువంటి గౌరవం అనేది వస్తూ ఉంటుంది. అలాగే అనవసరమైనటువంటి ప్రయాణాలు కూడా కుజుడు మేషరాశి వాళ్ళకి కలిగింపజేస్తాడు. కాబట్టి సాధ్యమైనంత వరకు అవసరమైతేనే ప్రయాణాలు చేస్తూ ఉండండి. కుజుడిచ్చే చిన్న చిన్న వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడటానికి కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు మేషరాశి వాళ్ళు చేసుకోవాలి. మొత్తం మీద మాత్రం పెద్దగా వ్యతిరేక ఫలితాలు ఉండవు. ఎందుకంటే రాస్యాధిపతి కుజుడే కాబట్టి పెద్దగా వ్యతిరేక ఫలితాలు ఏమి ఇవ్వడు. కేవలం రాస్యాధిపతి అష్టమాధిపతి అయ్యాడు కాబట్టి ఆరోగ్య విషయాల్లో మాత్రమే జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. చతుర్థ దృష్టి అనేది అనుకూల ఫలితాలే ఇస్తుంది. ప్రాపర్టీస్ పరంగా మంచి ఫలితాలే కనిపిస్తాయి. అందులోనూ స్వక్షేత్రంలోకి వచ్చాడు కాబట్టి సొంతింట్లోకి వచ్చాడు కాబట్టి కుజుడు మేషరాశి వాళ్ళకి చాలా వరకు శుభ ఫలితాలనే కలిగింపజేస్తాడని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి మే 11వ తేదీ కుజుడు మేషరాశిలోకి ప్రవేశించగానే వృషభ రాశి నుంచి చూసుకున్నప్పుడు ఈ మేషరాశి అనేది వ్యయస్థానం అవుతుంది. అంటే 12వ స్థానంలోకి కుజుడు ప్రవేశించాడు. వ్యయస్థానంలోకి కుజుడు వచ్చాడు. వ్యయస్థానంలో కుజుడు రావటం అనేది జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం వ్యతిరేక ఫలితాలే ఇస్తుంది. ఎందుకంటే వ్యయస్థానం అంటే అది ఖర్చులకు సంబంధించినటువంటి స్థానం. వృధా ఖర్చుల్ని సూచిస్తుంది. అలాగే శత్రువులను కూడా సూచిస్తుంది. కాబట్టి వృషభ రాశి వాళ్ళకి మే 11వ తేదీ నుంచి జూన్ 20 మధ్యలో 12వ ఇంట్లో ఉన్న కుజుడు ఏం చేస్తాడు అంటే రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట 10 రూపాయలు ఖర్చు పెట్టేలా చేస్తూ ఉంటాడు. అలాగే శత్రువులు, బహిర్గత శత్రువులు, అంతర్గత శత్రువులు వృషభ రాశి వాళ్ళకి పెరగటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి శత్రువుల విషయంలో కొంచెం వృషభ రాశి వాళ్ళు అప్రమత్తంగా వ్యవహరించాలి. శత్రువులను మిత్రులుగా మార్చుకోవటానికి ప్రయత్నించడం అనేది వృషభ రాశి వాళ్ళకి అవసరం. అలాగే 12వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు వృషభ రాశి వాళ్ళకి ఏం చేస్తాడంటే జనరల్గా ఎవరైనా ఉద్యోగాలు చేస్తూ ఉంటే గనక వృషభ రాశి వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయ్యేలాగా చేస్తాడు. ఆ ట్రాన్స్ఫర్ కూడా కావాల్సినట్లు కాకుండా కొంచెం మనకి కంఫర్ట్ లేకుండా ఉండే విధంగా ట్రాన్స్ఫర్ని కలిగింపజేస్తూ ఉంటాడు. కొత్త వాతావరణంలో అడ్జస్ట్ అవ్వాల్సిన పరిస్థితులు కలిగింపజేస్తూ ఉంటాడు. శారీరక శ్రమ పెరుగుతుంది. ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. ఒక్కోసారి వృధా ప్రయాణాలు కూడా పెరుగుతూ ఉంటాయి. బాగా ఆలోచించి అవసరమైతేనే ప్రయాణాలు చేయటం అనేది వృషభ రాశి వాళ్ళు చేసుకుంటూ ఉండాలి. అలాగే ఒక్కొక్కసారి అకారణ కలహాలు కూడా ఇస్తూ ఉంటాడు. అంటే కారణం లేకుండా వేరే వాళ్ళతో గొడవ పడటం ఇటువంటివి కూడా 12వ ఇంట్లో ఉన్న కుజుడు వృషభ రాశి వాళ్ళ కలిగింపజేస్తూ ఉంటాడు. అలాగే కుటుంబ విషయాల్లో కూడా చిక్కులు సమస్యలను కలిగింపజేస్తూ ఉంటాడు. కుటుంబ సభ్యులతో కొన్ని రకాలైనటువంటి చికాకులు ఏర్పడటం, వాళ్ళతో విభేదాభిప్రాయాలు రావటం ఇటువంటివి కలిగింపజేస్తూ ఉంటాడు. అదేవిధంగా కొంతమంది సహాయం చేస్తామని చెప్పి వృషభ రాశి వాళ్ళకి సహాయం చేయకుండా తప్పించుకు తిరుగుతూ ఉంటారు. దానివల్ల కూడా మనోవ్యాకులత అనేది వృషభ రాశి వాళ్ళకి పెరుగుతూ ఉంటుంది. వాగ్దానం చేసి సహాయం చేస్తామని చెప్పిన వాళ్ళే తప్పించుకు తిరిగేలాగా 12వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు వృషభ రాశి వాళ్ళకి ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు. ఈ రకమైనటువంటి వ్యతిరేక ఫలితాలన్నీ ఇస్తూ ఉంటాడు. అలాగే ఆరోగ్య పరంగా కూడా వృషభ రాశి వాళ్ళకి
నేత్ర సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు కుజుడు కొద్దిగా కలిగింపజేస్తూ ఉంటాడు. కాబట్టి కంటికి సంబంధించిన విషయాల్లో ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. మొత్తం మీద మాత్రం వృషభ రాశి వాళ్ళకి వ్యయస్థానంలో కుజుడు వస్తున్నాడు. మే 11 నుంచి జూన్ 20 వరకు వ్యయం 12వ స్థానంలో ఉంటాడు. డబ్బు బాగా ఆలోచించి ఖర్చు చేసుకోండి. ఎవరితోనూ శత్రుత్వాలు పెట్టుకోకండి. ఈ 2 జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం వృషభ రాశి వాళ్ళకి ఈ కుజుడి సంక్రమణం వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా దాని నుంచి సులభంగా బయటపడచ్చు. దాంతోపాటు కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకుంటే కూడా చాలా వరకు ఈ సమస్యలు అధిగమించవచ్చు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి మే 11వ తేదీ కుజుడు మేషరాశిలోకి రాగానే, అంటే కుజుడి మేష సంక్రమణం జరగగానే, ఈ కుజుడి మేష సంక్రమణం అనేది లాభస్థానంలో మిథున రాశి వాళ్ళకి ఏర్పడుతుంది. అంటే 11వ స్థానంలో ఏర్పడుతుంది. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం ఈ 11వ స్థానాన్ని ఏకాదశ స్థానం, లాభస్థానం అంటారు. ఇది అనుకూల ఫలితాలే కలిగింపజేస్తుంది. కాబట్టి మిథున రాశి వాళ్ళకి ఈ కుజుడి ట్రాన్సిట్ లో చేంజ్ అనేది అనుకూల ఫలితాలే ఇస్తుంది. కుజుడి మేష సంక్రమణం వల్ల ఖచ్చితంగా మే 11 నుంచి జూన్ 20 వరకు మిథున రాశి వాళ్ళకి అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎలాంటి శుభ ఫలితాలను మిథున రాశి వాళ్ళు పొందుతారంటే, మిథున రాశి వాళ్ళకి ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో వ్యతిరేకత ఉండదు. ప్రతి పనిలో కూడా అనుకూలతే ఎక్కువగా ఉంటుంది. అలాగే చేస్తున్న ప్రతి పనిలో సంతోషం ఏర్పడుతూ ఉంటుంది. దుఃఖాలన్నీ కూడా తొలగిపోతాయి. తలపెట్టిన పనుల్లో విఘ్నాలు లేకుండా జయప్రదంగా పూర్తవటం, ఆ పనిలో రావాల్సిన క్రెడిట్ కూడా రావటం వల్ల మిథున రాశి వాళ్ళు విపరీతమైన ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అలాగే ఇంతకు ముందు ఏవైనా సరే పనులు మధ్యలో వదిలిపెట్టినట్లయితే ఆ మధ్యలో వదిలిపెట్టిన పనులు కూడా మిథున రాశి వాళ్ళు ఈ కుజుడు 11వ ఇంట్లో ఉండటం వల్ల చాలా సులభంగా పూర్తి చేస్తారు. కుజుడు భూకారకుడు, గృహకారకుడు. కాబట్టి ఇంతకు ముందు ఏవైనా కన్స్ట్రక్షన్స్ స్టార్ట్ చేసి మధ్యలో వదిలేసినా కూడా మిథున రాశి వాళ్ళు ఈ టైంలో ఆ కన్స్ట్రక్షన్స్ పూర్తి చేయడానికి అవసరమైన స్టెప్స్ వేయగలుగుతారు. దానికి సంబంధించిన నిర్మాణాత్మకమైన పనులన్నీ కూడా చేపట్టగలుగుతారు. అలాగే రియల్ ఎస్టేట్ పరంగా ఆగిపోయిన పనుల్లో కూడా మంచి సక్సెస్ వచ్చి రియల్ ఎస్టేట్ డీల్స్ ఓకే అయ్యే విధంగా చేసుకుంటారు. ఇంతకు ముందు ఏమైనా బ్యాంక్ లోన్స్ రావాల్సినవి ఆగిపోయినా కూడా అవన్నీ కూడా సకాలంలో రావటం, బ్యాంక్ లోన్ శాంక్షన్ కావటం, ఇలాంటివి కూడా మిథున రాశి వాళ్ళకి జరుగుతాయి. అలాగే ఇంతకు ముందు బ్రదర్స్తో కలిసి ఏవైనా కార్యక్రమాలు ప్రారంభిస్తే అవి ఆగిపోతే కనుక అవి కూడా ఈ సమయంలో ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే ఆగిపోయిన పనులన్నీ కూడా మళ్ళీ ముందుకు తీసుకెళ్లటం, అసంపూర్తిగా ఉన్న పనులన్నీ కూడా కొనసాగించటం, ఇవన్నీ కూడా 11వ స్థానంలో ఉన్నటువంటి కుజుడి వల్ల మిథున రాశి వాళ్ళు చేయగలుగుతారు. అలాగే రావాల్సిన ధనం కూడా సకాలంలో చేతికి అందుతుంది. ఇంతకు ముందు ఎవరికైనా మనీ ఇచ్చి అది స్ట్రక్ అయిపోయి ఉంటే కనుక మిథున రాశి వాళ్ళకి ఈ టైంలో ప్రయత్నం చేసుకుంటే ఆ మనీ తిరిగి రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఏ పని చేయాలన్నా ధైర్యం పెరుగుతుంది. దృఢ సంకల్పంతో ఆ పనులు చేస్తూ ఉంటారు. కష్టసాధ్యమైనటువంటి పనులైనా సరే చాలా ఆత్మవిశ్వాసంతో ఆ పనులన్నీ మిథున రాశి వాళ్ళు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే నూతన వస్తులాభం ఉంటుంది. కొత్త కొత్త వస్తువులను కొనుగోలు చేయగలుగుతారు. దానివల్ల ఇంట్లో అందరికీ ఆనందం కలుగుతూ ఉంటుంది. సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో తులతూగుతూ ఉంటారని చెప్పుకోవాలి. అలాగే కుజుడు 11వ స్థానంలోకి వచ్చాడు కాబట్టి ప్రధానంగా ఫుడ్ బిజినెస్ చేసే వాళ్ళు ఎవరైనా మిథున రాశి వాళ్ళకి మంచి గ్రోత్ అనేది కనిపిస్తుంది. హోటల్ కమ్ రెస్టారెంట్, రైస్, ఎండుమిర్చి, కాపర్ మెటీరియల్ ఇలాంటి బిజినెస్లు చేసే మిథున రాశి వాళ్ళకి కూడా ఆ బిజినెస్లో మంచి లాభం వస్తుంది. రియల్ ఎస్టేట్లో కూడా బాగా సక్సెస్ వస్తుంది. డబ్బులు అడ్జస్ట్ అయ్యి అప్పులు తీర్చేయడానికి కూడా ఈ టైంలో అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ప్రధానంగా కుజుడు భూకారకుడు, గృహకారకుడు కాబట్టి భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు, అపార్ట్మెంట్లు వీటి పరంగా కొనటాలు అమ్మటాల్లో కూడా మిథున రాశి వాళ్ళు మంచి లాభాన్ని పొందగలుగుతారు. 11వ స్థానం, ఏకాదశి స్థానం అనేది సంపూర్ణంగా శుభ ఫలితాలు ఇస్తుంది కాబట్టి ఆ స్థానంలో కుజుడు వస్తున్నాడు. అందులోనూ అది కుజుడి స్వక్షేత్రం. మేషరాశి కుజుడి స్వక్షేత్రం. స్వక్షేత్రం అయ్యి లాభస్థానంలోకి వచ్చాడు కాబట్టి మిథున రాశి వాళ్ళకి డబుల్ బెనిఫిట్స్ ఉంటాయి. ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి. ఖచ్చితంగా జూన్ 20వ తేదీ వరకు బ్రహ్మాండమైనటువంటి అనుకూల ఫలితాలు పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి మే 11వ తేదీ కుజుడు మేషరాశిలోకి ప్రవేశించగానే ఈ కుజుడి మేష సంక్రమణం ఎలాంటి ఫలితాలు ఇస్తుందనే విషయాన్ని పరిశీలిస్తే కర్కాటక రాశి నుంచి చూసుకున్నప్పుడు మేషరాశి 10వ రాశి అవుతుంది. అంటే కుజుడు 10th హౌస్లోకి వస్తున్నాడు. ఈ 10th హౌస్ని దశమం అంటారు.
అంటే కర్కాటక రాశి వాళ్ళకి దశమ స్థానంలోకి కుజుడు వస్తున్నాడు, 10th హౌస్లోకి వస్తున్నాడు. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం 10th హౌస్లోకి కుజుడు రావటం అనేది వ్యతిరేక ఫలితాలే ఇస్తుంది. కానీ ఆ 10th హౌస్ అనేది కుజుడి స్వక్షేత్రం, మేషరాశి కుజుడి సొంత రాశి కాబట్టి ఆ వ్యతిరేక ఫలితాలు చాలా వరకు తగ్గిపోతాయని చెప్పుకోవాలి. అయితే 10th హౌస్ అంటే జనరల్గా అది వృత్తి స్థానాన్ని రిప్రజెంట్ చేస్తుంది. 10వ ఇంట్లో కుజుడు రావటం వల్ల కర్కాటక రాశి వాళ్ళకి వృత్తిపరంగా కొద్దిగా ఇబ్బందులు ఎదురవుతాయి. అంటే కర్కాటక రాశి వాళ్ళు ఎవరైనా సరే ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటే ఉద్యోగపరంగా కొన్ని ఒడిదుడుకులు, ఉద్యోగంలో పనిచేసే చోట అధికారులతో కానీ కొలీగ్స్తో కానీ ఏమైనా చిన్న చిన్న ఇష్యూస్ రావటం, ఇట్లాంటివి 10వ ఇంట్లో ఉన్న కుజుడు కర్కాటక రాశి వాళ్ళకి కలిగింపజేస్తాడు. వ్యాపారం చేస్తూ ఉంటే వ్యాపారంలో కూడా చిన్న చిన్న ఇబ్బందులు అనేవి కుజుడు కలిగింపజేస్తూ ఉంటాడు. కానీ జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాలు ఏం చెప్తాయంటే 10వ ఇంట్లో కుజుడు పూర్తిగా వ్యతిరేక ఫలితాలు ఇవ్వడు అని జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాలు చెప్తాయి. కొన్ని అనుకూల ఫలితాలు కూడా ఉంటాయి. దానికి కారణం ఏంటంటే 10వ స్థానాన్ని కేంద్ర స్థానం అంటారు. కేంద్రంలో పాపగ్రహం శుభ ఫలితాలను ఇస్తుందని జ్యోతిష శాస్త్రంలో ఒక ప్రత్యేకమైన విషయం చెప్పారు. 10వ స్థానం కేంద్రం కాబట్టి, కుజుడు పాపగ్రహం కాబట్టి, కేంద్రంలో పాపగ్రహం శుభ ఫలితాలు ఇస్తుంది కాబట్టి గోచార గ్రంథాల ప్రకారం 10వ స్థానం యోగించకపోయినప్పటికీ కుజుడు పాపగ్రహం కాబట్టి కొంతవరకు అనుకూల ఫలితాలు కూడా ఇస్తాడు. అంటే మిక్స్డ్ రిజల్ట్స్ కర్కాటక రాశి వాళ్ళకు ఉంటాయని చెప్పుకోవాలి. ఈ కుజుడి ట్రాన్సిట్ అనేది కర్కాటక రాశి వాళ్ళకి మిక్స్డ్ రిజల్ట్స్ ఇస్తుంది. కొంత అనుకూల ఫలితాలు ఇస్తుంది, కొంత వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. కెరీర్లో ఒడిదుడుకులు ఉన్నా కూడా మళ్ళీ అవన్నీ బ్యాలెన్స్ అయిపోతాయి అని చెప్పాలి. అయితే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో మాత్రం కర్కాటక రాశి వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేయాలి అంటే ఈ టైంలో లార్జ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడదు. అంటే ఒక ప్రాపర్టీ కానివ్వండి, లేకపోతే ఏదైనా మనీ పరమైన దానిలో కానివ్వండి, ఒకే దాని మీద లార్జ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం ఈ కుజుడి ట్రాన్సిట్ అనేది వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. ఆ లార్జ్ ఇన్వెస్ట్మెంట్ పరంగా కర్కాటక రాశి వాళ్ళు మోసపోతారు. అలా కాకుండా స్మాల్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. మే 11 నుంచి జూన్ 20 మధ్యలో 10th హౌస్లో కుజుడు ఉన్నప్పుడు స్మాల్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే కొంతలో కొంత, ఒక దానిలో కొంత, ఇంకో దానిలో కొంత, ఇంకో దానిలో కొంత, అలా దీని మీద కొంత, దాని మీద కొంత, అలా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఉంటే మాత్రం ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలే వస్తాయి. అలాగే కుజుడికి ఒక ప్రత్యేకమైన దృష్టి ఉంది. కుజుడు ఎక్కడున్నా సరే 4th ఆస్పెక్ట్లో చూస్తాడు, 4వ దృష్టితో చూస్తాడు. కాబట్టి మేషరాశిలో ఉన్న కుజుడు కర్కాటకాన్ని 4వ దృష్టితో చూస్తాడు. కర్కాటకానికి అధిపతి చంద్రుడు, చంద్రుడికి కుజుడికి మిత్రత్వం ఉంది. మిత్రత్వం ఉన్నప్పుడు ఆ కుజుడి దృష్టి అనేది అనుకూల ఫలితాలే ఇస్తుంది. కాబట్టి ఖచ్చితంగా కుజుడి 4వ దృష్టి కర్కాటక రాశి వాళ్ళకు అనుకూల ఫలితాలు ఇస్తుంది. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ఈ టైంలో ప్రాపర్టీస్ కొనుక్కున్నా కూడా బాగానే కలిసి వస్తుంది. భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇలాంటివి కొనుక్కోవచ్చు. ప్రాపర్టీస్ అమ్మటానికి కూడా అనుకూల ఫలితాలే ఉంటాయి. అంటే మొత్తం మీద తీసుకుంటే కర్కాటక రాశి వాళ్ళకి మే 11 నుంచి జూన్ 20 మధ్యలో కుజుడి ట్రాన్సిట్ అనేది ఖచ్చితంగా మిక్స్డ్ రిజల్ట్స్ ఇస్తుంది. కెరీర్ పరంగా ఉద్యోగ వ్యాపారాల్లో కొంత వ్యతిరేకత ఇచ్చినప్పటికీ కూడా అది కుజుడి స్వక్షేత్రం కాబట్టి, అలాగే కుజుడి 4వ దృష్టి యోగిస్తుంది కాబట్టి, కేంద్రంలో పాపగ్రహం శుభ ఫలితాలు ఇస్తుంది కాబట్టి కొన్ని అనుకూల ఫలితాలు కూడా ఉంటాయి. మిక్స్డ్ రిజల్ట్స్ అనేవి పూర్తిగా అనుకూల ఫలితాలుగా మారాలంటే కుజుడికి సంబంధించిన కొన్ని శక్తివంతమైన పరిహారాలు కర్కాటక రాశి వాళ్ళు చేసుకోవాలి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి నవగ్రహాల్లో కుజుడు మే 11వ తేదీ మేషరాశిలోకి ప్రవేశించగానే అది 9వ సంచారం అవుతుంది. ఎందుకంటే సింహరాశి నుంచి చూసుకున్నప్పుడు మేషరాశి 9వ రాశి అవుతుంది. అంటే సింహరాశి వాళ్ళకి ఈ కుజుడి మేష సంక్రమణం, కుజుడి ట్రాన్సిట్లో చేంజ్, కుజుడి మేషరాశిలోకి రావటం అనేది 9వ స్థానంలో జరుగుతుంది. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం జన్మరాశి నుంచి లెక్క పెట్టినప్పుడు 9వ రాశిలో కుజుడు ఉంటే కుజుడు వ్యతిరేక ఫలితాలే ఇస్తాడు. కాబట్టి సింహరాశి వాళ్ళకి ఈ కుజుడి ట్రాన్సిట్లో చేంజ్ అనేది పెద్దగా అనుకూల ఫలితాలు ఏవి ఇవ్వదు, కొంతవరకు వ్యతిరేక ఫలితాలనే కలిగింపజేస్తుందని చెప్పుకోవాలి. అలాగే సింహరాశి వాళ్ళకి ప్రధానంగా ఈ కుజుడి ట్రాన్సిట్ వల్ల ఫలితాలు చూస్తే గనక సింహరాశి వాళ్ళకి కుజుడు చతుర్థాధిపతి అయ్యాడు. ఎందుకంటే సింహరాశి నుంచి చూసుకున్నప్పుడు సింహం, కన్య, తుల, వృశ్చికం, వృశ్చికం అనేది చతుర్థం, 4వ స్థానం, చతుర్థాధిపతి అయ్యాడు. దాంతోపాటుగా
భాగ్యస్థానంలో కుజుడు వచ్చాడు 9వ స్థానంలోకి, అంటే భాగ్యాధిపతి అయ్యాడు. చతుర్థాధిపతి భాగ్యాధిపతి అయ్యాడు. కాబట్టి సింహరాశి వాళ్ళు చతుర్థాధిపతి భాగ్యాధిపతి అయిన కుజుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. కాబట్టి ప్రాపర్టీస్ కొనేటప్పుడు డాక్యుమెంట్స్ జాగ్రత్తగా చూసుకోండి. లేకపోతే ప్రాపర్టీస్ కొన్నా అమ్మినా కొద్దిగా మోసపోయే అవకాశాలు ఉంటాయి. భాగ్యాధిపతి అయ్యాడు కాబట్టి ఒక్కొక్కసారి త్రుటిలో అదృష్టాన్ని కోల్పోయే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. అయితే స్వక్షేత్రంలోకి వచ్చాడు కాబట్టి మేషరాశిలోకి ఈ నెగటివ్ రిజల్ట్స్ అనేవి తక్కువగానే ఉంటాయి. మీరు డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్గా వెరిఫై చేసుకొని ప్రాపర్టీస్ కొనుక్కుంటే పెద్దగా ఇబ్బంది ఉండదు. అలాగే ప్రాపర్టీస్ అమ్మేటప్పుడు కూడా మంచి రేట్ వచ్చినప్పుడు అమ్ముకుంటే ఇబ్బంది ఉండదు. అదృష్టం లాస్ట్ మూమెంట్లో తప్పిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అలాగే 9వ స్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి ప్రధానంగా సింహరాశికి ఏం జరుగుతుందంటే అలసత్వం పెరుగుతుంది. పనుల్లో ఉత్సాహం ఉండదు, ఉత్సాహం తగ్గుతుంది. కాబట్టి ఆ అలసత్వాన్ని తగ్గించుకొని యాక్టివ్గా పనులు చేసే ప్రయత్నం చేయటం సింహరాశి వాళ్ళకు అవసరం. అలాగే ఒక్కొక్కసారి చికాకులు, కొన్ని భయాందోళనలు ఇలాంటివి కూడా 9వ స్థానంలో కుజుడిస్తూ ఉంటాడు. అటువంటప్పుడు మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి. అప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అనేది సింహరాశి వాళ్ళకు వస్తుంది. భయాన్ని ఆందోళనని పక్కన పెట్టాలి. ఎందుకంటే 9లో కుజుడు భయము ఆందోళన ఇస్తాడు. అవి పక్కన పెట్టి మనోధైర్యంతో పనిచేస్తే మాత్రం ఖచ్చితంగా సింహరాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు ఏముండవు. అలాగే ఉద్యోగంలో కూడా కొన్ని ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సింహరాశి వాళ్ళు ఎవరికైనా సరే లాంగ్ డిస్టెన్స్ ట్రాన్స్ఫర్స్ రావటం, మీకు నచ్చని చోటికి ట్రాన్స్ఫర్ అవ్వటం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు కొంచెం సహనంతో అక్కడ పని చేసుకోవటం ఇలాంటివి అలవాటు చేసుకుంటూ ఉండాలి. అలాగే ఒక్కొక్కసారి ఆరోగ్యపరంగా కూడా చిన్న డిస్టర్బెన్సెస్ అనేవి వస్తాయి. కాబట్టి సింహరాశి వాళ్ళు హెల్త్ విషయంలో కూడా స్పెషల్ కేర్ తీసుకోవాలి. ఎప్పటికప్పుడు టైం ప్రకారం ఆహారం తీసుకోవటం, నిద్రపోవటం ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉండాలి. ప్రధానంగా 9వ స్థానంలో ఉన్న కుజుడు సింహరాశి వాళ్ళకి ఏం చేస్తాడంటే పనుల్లో ఆలస్యాన్ని ఇస్తాడు, పని మీద ఇంట్రెస్ట్ తగ్గిస్తాడు, ఉద్యోగపరంగా కొంత ఒత్తిడిస్తాడు. ఇవి తగ్గింపజేసుకోవటానికి సింహరాశి వాళ్ళు కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి కుజుడి ట్రాన్సిట్ వల్ల వచ్చే ఫలితాలు పరిశీలిస్తే మే 11వ తేదీ కుజుడు మేషరాశిలోకి రాగానే కన్యారాశి వాళ్ళకి ఈ ట్రాన్సిట్ అనేది 8వ స్థానంలో ఏర్పడుతుంది. అంటే అష్టమంలో ఏర్పడుతుంది. అష్టమంలో గ్రహం యోగించదని గోచార గ్రంథాల్లో చెప్పారు. అయితే అష్టమ స్థానంలో కుజుడు ఉన్నప్పటికీ ఆ అష్టమ స్థానమైన మేషరాశికి అధిపతి కూడా కుజుడే. అష్టమ స్థానంలో ఉన్న అష్టమాధిపతి అయ్యాడు. అష్టమాధిపతి అష్టమ స్థానంలో ఉండటం అనేది కొంతవరకు అనుకూల ఫలితాలే కలిగింపజేస్తుంది. కుజుడికి అది స్వక్షేత్రం. కాబట్టి కన్యారాశి వాళ్ళకి ఈ అష్టమ స్థానంలో కుజుడు పూర్తిగా వ్యతిరేక ఫలితాలు కలిగింపజేయడు, కొంతవరకు అనుకూల ఫలితాలను కూడా ఇస్తాడు. ఎందుకంటే మామూలుగా కుజుడు కన్యారాశి వాళ్ళకి 8వ స్థానం అష్టమంలో ఉన్నాడు. అష్టమంలో కుజుడు వ్యతిరేక ఫలితాలే ఇస్తాడు. కానీ ఆ అష్టమం అనేది కుజుడికి స్వక్షేత్రం కాబట్టి దాని అధిపతి కూడా కుజుడే అయ్యాడు. కాబట్టి జ్యోతిష శాస్త్రం ప్రకారం అష్టమాధిపతి అష్టమంలో ఉన్నప్పుడు కొంత అనుకూల ఫలితాలు అనేవి వస్తాయి. కాబట్టి పూర్తి వ్యతిరేక ఫలితాలు ఉండవు, కొన్ని విషయాల్లో మాత్రమే వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ప్రధానంగా కన్యారాశి వాళ్ళకి అష్టమంలో ఉన్న కుజుడు ఏం చేస్తాడంటే కొంచెం అప్పులయ్యేలా చేస్తూ ఉంటాడు. కాబట్టి అప్పుల విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. అప్పులైనా కూడా కన్యారాశి వాళ్ళు మళ్ళీ తొందరగా ఆ అప్పుల సమస్యల నుంచి బయటపడగలుగుతారు, తొందరలోనే అప్పులు తీర్చేయగలుగుతారు. కాబట్టి దిగులు పడాల్సిన అవసరం లేదు. అలాగే పనుల్లో ఏదైనా ఒక పని ప్రారంభిస్తే అష్టమంలో ఉన్న కుజుడు దాన్ని ఆలస్యం చేస్తూ ఉంటాడు. అయితే అష్టమాధిపతి కూడా అయ్యి అష్టమంలో ఉన్నాడు కాబట్టి ఆలస్యం అయినా కూడా మళ్ళీ పని పూర్తయ్యేలాగా చేస్తూ ఉంటాడు. అయితే ఒక్కొక్కసారి పని పూర్తయినా కూడా కంప్లీట్ సాటిస్ఫాక్షన్ అనేది లేకుండా చేస్తూ ఉంటాడు. ఆ కంప్లీట్ సాటిస్ఫాక్షన్ లేనప్పుడే మళ్ళీ పని చేయాలనుకుంటూ ఉంటారు. దాన్ని కొంచెం అదుపులో ఉంచుకోవాలి. అలాగే అష్టమంలో కుజుడు ఉన్నాడు కాబట్టి వెహికల్స్ మీద వెళ్ళేటప్పుడు కన్యారాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 8వ స్థానంలో గ్రహం ఉన్నప్పుడు వాహన ప్రమాదాలు కొద్దిగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి బండి మీద వెళ్తున్నా, కారులో వెళ్తున్నా కన్యారాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అందులోనూ అష్టమంలో కుజుడు ఉన్నాడంటే కుజుడు అంటేనే జర్నీస్ రిప్రజెంటేషన్, ప్రయాణాలకు సంకేతం కుజుడు. కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు బండి మీద కానీ, కారులో కానీ, ఆన్ రోడ్డు కానీ ఎక్కడైనా జర్నీస్ చేసేటప్పుడు కన్యారాశి వాళ్ళు కాస్త దుర్గాదేవిని, ఆంజనేయ స్వామిని వీళ్ళని మనసులో స్మరించుకొని ప్రయాణాలు చేయండి.
ఎందుకంటే చిన్న చిన్న దెబ్బలు తగలటం, గాయాలవటం, ప్రయాణాల్లో ఏవైనా ఇబ్బందులు కలగటం ఇలాంటివి కూడా కుజుడు కలిగింపజేస్తాడు. కాబట్టి ఈ విషయంలో కొంచెం కన్యా రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండటం అవసరం. అలాగే కుజుడిచ్చేటటువంటి ఈ రకమైన వ్యతిరేక ఫలితాలు అయితే అవి పూర్తిగా వ్యతిరేకంగా ఉండవు, కొంతవరకు అనుకూలత కూడా వస్తాయి. ప్రయాణాల్లో ఒక్కోసారి ప్రమాదం త్రుటిలో కూడా తప్పిపోయే అవకాశం ఉంటుంది. బట్ చిన్న చిన్న ఇబ్బందులు ఇలాంటివి తొలగింపజేసుకోవడానికి కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు కన్యారాశి వాళ్ళు చేసుకోవాలి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి కుజుడి ట్రాన్సిట్లో మార్పు వల్ల వచ్చే ఫలితాలు పరిశీలిస్తే మే 11వ తేదీ నవగ్రహాల్లో కుజుడు మీనరాశి నుంచి మేషరాశికి రాగానే, కుజుడి మేష సంక్రమణం జరగగానే తులారాశి వాళ్ళకి ఇది 7వ స్థానంలో జరుగుతోంది, అంటే సప్తమ స్థానంలో జరుగుతోంది. సప్తమంలో కుజుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు, అనుకూల ఫలితాలు ఇవ్వడు. కానీ ఆ సప్తమం అనేది కుజుడికి స్వక్షేత్రం అయింది. మేషరాశి కుజుడికి సొంత ఇల్లు కాబట్టి పూర్తిగా అనుకూల ఫలితాలు ఇవ్వడు, పూర్తిగా వ్యతిరేక ఫలితాలు ఇవ్వడు, మిక్స్డ్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటాడు. 7వ స్థానంలో ఉండటం అనేది వ్యతిరేక ఫలితాలను ఇస్తుంది, కానీ స్వక్షేత్రంలోకే వచ్చాడు కాబట్టి పూర్తిగా వ్యతిరేక ఫలితాలు ఇవ్వకుండా కొంతవరకు అనుకూల ఫలితాలను కూడా కలిగింపజేస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కుజుడికి 7వ దృష్టి ఉంటుంది, అంటే తానున్న చోటు నుంచి 7వ రాశిని చూస్తాడు. మేషరాశిలో ఉన్న కుజుడు తులారాశిని 7వ దృష్టితో చూస్తాడు. తులారాశికి అధిపతి శుక్రుడు, మేషరాశికి అధిపతి కుజుడు. కుజుడికి శుక్రుడికి పడదు కాబట్టి ఈ సప్తమ దృష్టి అనేది వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. కాబట్టి తులారాశి వాళ్ళకి లైఫ్ పార్ట్నర్తో కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే సూచనలు ఈ సమయంలో ఉంటాయి. ఎందుకంటే మేషరాశి అధిపతి అయిన కుజుడికి తులారాశికి అధిపతి అయిన శుక్రుడికి అంత పరస్పర అనుకూలత లేదు. ఈ రాశ్యాధిపతులకి మిత్రత్వం లేదు కాబట్టి ఈ సప్తమ దృష్టి, కుజుడి సప్తమ దృష్టి అనేది తులారాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలే కలిగింపజేస్తుంది. అది కూడా ప్రత్యేకంగా లైఫ్ పార్ట్నర్తో ఇబ్బందులు కలిగింపజేయటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రధానంగా తులారాశి వాళ్ళు అబ్బాయిలైనా అమ్మాయిలైనా జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అలాగే పార్ట్నర్షిప్ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే తులారాశి వాళ్ళకి కుజుడి 7th దృష్టి ఉంది కాబట్టి అది పార్ట్నర్షిప్ స్థానం కాబట్టి పార్ట్నర్స్ నమ్మి బిజినెస్ లో మోసపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే తులారాశి వాళ్ళు పార్ట్నర్స్ ని పూర్తిగా నమ్మకండి, పూర్తిగా నమ్మి ఈ సమయంలో ఇన్వెస్ట్మెంట్లు చేయకండి. పార్ట్నర్స్ చేసే యాక్టివిటీస్ పార్ట్నర్షిప్ బిజినెస్ లో జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండండి. ఇది కూడా చాలా ముఖ్యం. లైఫ్ పార్ట్నర్తో జాగ్రత్తగా ఉండాలి, బిజినెస్ పార్ట్నర్తో జాగ్రత్తగా ఉండాలి. అలాగే సప్తమ స్థానంలో ఉన్నటువంటి ఈ కుజుడు తులారాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇస్తాడంటే హెల్త్ పరంగా కూడా కంటికి సంబంధించి కానీ ఉదర సంబంధం అంటే స్టమక్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ కానీ ఒక్కొక్కసారి ఇస్తూ ఉంటాడు. అలాగే బంధుమిత్రులతో కూడా అనుకోని వైరాలు కూడా ఇస్తూ ఉంటాడు. కాబట్టి బంధువులతో కానీ మిత్రులతో కానీ మాట్లాడేటప్పుడు తులారాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే తులారాశి వాళ్ళకి కూడా వాళ్ళ రాశి నుంచి కుజుడు 7వ స్థానంలో ఉన్నాడు, కుజుడు 7వ దృష్టి పడింది. కాబట్టి రిలేషన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చిన్న విషయానికే రిలేషన్స్తో డిస్టర్బెన్సెస్ రావటం ఇలాంటివన్నీ కూడా కలిగింపజేస్తూ ఉంటాడు. సర్దుకుపోయే గుణాన్ని పెంచుకోవాలి. సర్దుకుపోయే గుణం పెంచుకొని ఎవరితోనూ గొడవలు పడకుండా ఉంటే మాత్రం తులారాశి వాళ్ళకి పెద్దగా ఇబ్బందులే ఉండవు. ప్రధానంగా తులారాశి వాళ్ళకి ఈ కుజుడి ట్రాన్సిట్ అనేది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఈగో క్రియేట్ చేస్తుంది, బిజినెస్ లో పార్ట్నర్తో ఈగో క్రియేట్ చేస్తుంది, రిలేషన్స్ లో ఈగో క్రియేట్ చేస్తుంది. ఈగో పక్కన పెట్టండి, సర్దుకుపోయే గుణం ఎస్టాబ్లిష్ చేసుకోండి. అప్పుడు కుజుడి ట్రాన్సిట్ వల్ల తులారాశి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. దీంతో పాటు కుజుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే అనుకూల ఫలితాలు పొందవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి కుజుడి ట్రాన్సిట్ వల్ల ఏర్పడే ఫలితాలు పరిశీలిస్తే ఎప్పుడైతే నవగ్రహాల్లో కుజుడు మేషరాశిలోకి వస్తాడో అంటే 11వ తేదీ మే 11 సోమవారం కుజుడు మేషరాశిలోకి రాగానే వృశ్చిక రాశి వాళ్ళకి అది 6వ స్థానం అవుతుంది. ఎందుకంటే వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం, మేషం 6వ స్థానంలో కుజుడు రావటం అనేది ఫేవరబుల్ రిజల్ట్సే వృశ్చిక రాశి వాళ్ళకి ఇస్తుంది. ఎందుకంటే గోచార జ్యోతిష గ్రంథాల ప్రకారం జన్మరాశి నుంచి 6వ స్థానంలో కుజుడు వస్తే కుజుడు అనుకూల ఫలితాలే ఇస్తాడు. కాబట్టి కుజుడి ట్రాన్సిట్ అనేది వృశ్చిక రాశి వాళ్ళకి అనుకూల ఫలితాలే ఇస్తుంది.
అందులోనూ కుజుడు స్వక్షేత్రంలోకి, మేషం అంటే సొంత ఇల్లు, సొంత ఇంట్లోకి వస్తున్నాడు. సొంత ఇంట్లోకి రావటం ఒక ప్లస్ పాయింట్, 6వ స్థానంలోకి రావటం ఇంకో ప్లస్ పాయింట్. అంటే వృశ్చిక రాశి వాళ్ళకి ఈ కుజుడి ట్రాన్సిట్ అనేది డబల్ పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది. దానివల్ల మే 11 నుంచి జూన్ 20 వరకు బ్రహ్మాండమైనటువంటి అనుకూల ఫలితాలు వృశ్చిక రాశి వాళ్ళు పొందగలుగుతారు. ఎలాంటి అనుకూల ఫలితాలు పొందుతారంటే, ప్రధానంగా శత్రువులు నశించిపోతారు. భయంకరమైన శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు. అంతర్గత బహిర్గత శత్రువులందరూ తొలగిపోతారు. చాలా కాలంగా ఉన్నటువంటి అనారోగ్యాలు, అంటే లాంగ్ టైం హెల్త్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి వృశ్చిక రాశి వాళ్ళు తొందరగా బయటపడతారు. రికవరీ అనేది తొందరగా జరుగుతుంది. అలాగే పెద్ద మొత్తంలో అప్పులు ఉన్నటువంటి వృశ్చిక రాశి వాళ్ళు ఆ పెద్ద మొత్తంలో ఉన్న అప్పుల నుంచి బయటపడతారు. ఏదో ఒక విధంగా మనీ అడ్జస్ట్ అవుతుంది. మే 11 నుంచి జూన్ 20 మధ్యలో బల్క్ అమౌంట్లో ఉన్న అప్పులన్నీ కూడా వృశ్చిక రాశి వాళ్ళు ఈ 6th హౌస్లో ఉన్న కుజుడి వల్ల క్లియర్ చేయగలుగుతారు. అదేవిధంగా ఈ 6th హౌస్లో ఉన్నటువంటి కుజుడు కొత్త కొత్త వస్తువులు కొనుక్కునేలాగా చేస్తారు. అంటే ఇంపార్టెంట్ వస్తువులు, ఇంటికి అవసరమైనవన్నీ కూడా వృశ్చిక రాశి వాళ్ళు కొనుక్కోగలుగుతారు. ధనప్రాప్తి కలుగుతుంది. మొండి బాకీలు వసూలు అవుతాయి. వ్యక్తుల్ని నమ్మి డబ్బులు ఇచ్చి నెలలుగా సంవత్సరాలుగా డబ్బులు రాక, మొండి బాకీలు వసూలు కాక ఇబ్బంది పడుతున్న వృశ్చిక రాశి వాళ్ళందరూ కూడా ఈ టైంలో ప్రయత్నం చేసుకుంటే ఖచ్చితంగా పెద్ద మొత్తంలో మొండి బాకీలన్నీ కూడా వసూలు అవుతాయి. సభా గౌరవం పెరుగుతుంది. సన్మానాలు, సత్కారాలు ఇలాంటి వృశ్చిక రాశి వాళ్ళు పొందగలుగుతారు. అలాగే కుటుంబంలో కూడా స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం చోటు చేసుకుంటుంది. కుటుంబంలో సభ్యులందరూ కూడా అన్యోన్యంగా ఉంటారు. కుటుంబ విభేదాలన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా ఇక్కడ ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే, మేషరాశిలోకి వచ్చినటువంటి కుజుడు వృశ్చిక రాశి వాళ్ళని 8వ దృష్టితో చూస్తూ ఉంటాడు. ఎందుకంటే కుజుడికి 4, 7, 8 3 దృష్టిలు ఉన్నాయి. త్రిపాద దృష్టి అంటారు. మేషరాశిలో ఉన్న కుజుడు 8వ దృష్టితో వృశ్చిక రాశిని చూస్తూ ఉంటాడు. మేషరాశికి అధిపతి కుజుడు, వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. కాబట్టి రెండు కూడా రాస్యాధిపతి ఒకే గ్రహం అయింది. అంటే 8వ దృష్టి ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తుంది. అష్టమ దృష్టి ఫేవరబుల్ రిజల్ట్స్ ఇవ్వటం వల్ల వృశ్చిక రాశి వాళ్ళకి అనూహ్యంగా ఆస్తిపాస్తులు కలిసి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. వంశపారంపర్య ఆస్తులు కలిసి రావటం, ఉన్నట్టుండి తల్లిదండ్రులు తాత ముత్తాతల ఆస్తులు కలిసి రావటం, ఇలాంటివి జరిగే అవకాశాలు కూడా ఉంటుంది. అష్టమం అనేది ఆకస్మికంగా వచ్చేటటువంటి ప్రయోజనాన్ని కూడా కలిగింపజేస్తుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడేలా చేస్తుంది. అపమృత్యు దోషాలన్నీ కూడా తొలగింపజేస్తుంది. ఇన్ని ప్రయోజనాలు వృశ్చిక రాశి వాళ్ళకి కుజుడి ట్రాన్సిట్ వల్ల ఏర్పడతాయి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, వృశ్చిక రాశి వాళ్ళకి వాళ్ళ రాశి నుంచి కుజుడు 6వ స్థానంలో ఉన్నాడు. ఇది ఫస్ట్ ప్లస్ పాయింట్. సెకండ్ ప్లస్ పాయింట్ ఏంటంటే, ఆ 6వ స్థానం అనేది మేషరాశి, కుజుడి సొంతిల్లు అయింది కాబట్టి అది ఇంకొక ప్లస్ పాయింట్. ఇది 2వ ప్లస్ పాయింట్. ఆ తర్వాత 3వ ప్లస్ పాయింట్ ఏంటంటే, మేషరాశిలో ఉన్న కుజుడు 8వ దృష్టితో వృశ్చిక రాశిని చూస్తాడు. రాస్యాధిపతి ఒకే గ్రహం అయింది కాబట్టి ఆ 8th దృష్టి కూడా వృశ్చిక రాశి వాళ్ళకి పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది. అంటే 3 పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కుజుడి ట్రాన్సిట్ వల్ల వృశ్చిక రాశి వాళ్ళు పొందుతున్నారు. అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు మే 11 నుంచి జూన్ 20 వరకు వృశ్చిక రాశి వాళ్ళు పొందబోతున్నారు. వాళ్ళ జీవితంలో అద్భుతమైన మలుపులు జరగబోతున్నాయి. జీవితంలో తారాస్థాయికి చేరబోతున్నారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అయినా కూడా కుజుడి పరిహారాలు చేసుకుంటే ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి నవగ్రహాలలో కుజుడు మే 11వ తేదీ మేషరాశిలోకి రాగానే ఈ కుజుడి ట్రాన్సిట్ అనేది 5వ స్థానంలో ఏర్పడుతుంది. అంటే 5వ స్థానంలో ఏర్పడుతుంది. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం జన్మరాశి నుంచి 5వ స్థానంలో కుజుడు ఉంటే వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. అంటే కుజుడి ట్రాన్సిట్ అనేది ధనుస్సు రాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుంది. ఎలాంటి వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తుందంటే, ప్రధానంగా 5వ స్థానంలో ఉన్న కుజుడు ఏం చేస్తాడంటే, స్నేహాల విషయంలో ఇబ్బందులు కలిగిస్తాడు. అంటే ఫ్రెండ్షిప్ల పరంగా రాంగ్ డైరెక్షన్లో వెళ్ళేలాగా ధనుసు రాశి వాళ్ళని చేస్తాడు. అంటే చెడు స్నేహాలు అవ్వటం, వాళ్ళ మార్గంలో వెళ్ళటం, ఇలాంటివన్నీ కూడా 5వ ఇంట్లో ఉన్న కుజుడు కలిగింపజేస్తాడు. కాబట్టి ఫ్రెండ్స్ విషయంలో ధనుసు రాశి వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ధనుసు రాశి వాళ్ళకి ఆధిపత్యం తీసుకుంటే కుజుడు పంచమాధిపతి అయ్యాడు. ఎందుకంటే మేషంలో కుజుడు ఉన్నాడు, 5వ స్థానంలో ఉన్నాడు. ఆ రాశికి అధిపతి కూడా కుజుడే కాబట్టి పంచమాధిపత్యం ధనుసు రాశి వాళ్ళకి వచ్చింది. అలాగే వ్యయాధిపత్యం వచ్చింది. వ్యయ రాశి అంటే వృశ్చిక రాశి.
అంటే ధనుస్సు రాశి వాళ్ళకి కుజుడు పంచమ వ్యయాధిపతి అయ్యాడు. పంచమ వ్యయాధిపతి అయ్యి పంచమంలో ఉన్నాడు కాబట్టి ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట 10 రూపాయలు ఖర్చు పెట్టే అవకాశం ఈ సమయంలో ఉంది. కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళు ఖర్చుల విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. దాంతో పాటుగా వ్యయస్థానాధిపతి అయ్యాడు కాబట్టి శత్రువులు పెరిగే అవకాశం ఉంటుంది. శత్రువుల విషయంలో కూడా కొంచెం అప్రమత్తంగా వ్యవహరించాలి. పైకి మంచిగా ఉంటూ వెనక వెన్నుపోటు పొడిచేవాళ్ళు ధనుసు రాశి వాళ్ళకి మే 11 నుంచి జూన్ 20 మధ్యలో ఎక్కువగా ఉంటారు. అలాంటి వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఖర్చుల విషయంలో, శత్రువుల విషయంలో ధనుసు రాశి వాళ్ళు ఎందుకు జాగ్రత్తగా ఉండాలంటే కుజుడు వ్యయాధిపతి అయ్యాడు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే పంచమాధిపతి అయ్యాడు కాబట్టి చిల్డ్రన్ విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. పంచమాధిపతి పంచమంలో ఉండటం కొంత అనుకూల ఫలితాలే ఇచ్చినప్పటికీ పంచమంలో ఉన్న కుజుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు కాబట్టి కొద్దిగా పిల్లలు చెప్పిన మాట వినకపోవటం, మొండితనంగా ప్రవర్తించడం ఇలాంటివి కూడా ధనుసు రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి పిల్లల విషయంలో కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. క్రమశిక్షణతో వాళ్ళని చూసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. పంచమాధిపతి పంచమంలోనే ఉన్నాడు కాబట్టి మళ్ళీ దాని నుంచి బయటపడతారు, సన్మార్గంలోకి వస్తారు, పిల్లల పరంగా ఉన్న సమస్యల నుంచి బయటపడతారు. కేవలం ఫ్రెండ్షిప్ల విషయంలోనే ధనుసు రాశి వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఫ్రెండ్షిప్ల విషయంలో రాంగ్ డైరెక్షన్లో వెళ్ళకూడదు, వ్యసనాల వైపు వెళ్ళకూడదు. ఎందుకంటే పంచమంలో కుజుడు ఉన్నప్పుడు వ్యసనాల వైపు అట్రాక్ట్ అయ్యేలా చేస్తూ ఉంటాడు. అంటే ఫ్రెండ్స్ అలా కనెక్ట్ అవుతారు. ఆ వ్యసనాల వైపు వెళ్లకుండా చూసుకోవాలి. ఒక్కొక్కసారి ప్రణాళిక అంటే స్కెచ్ వేసుకుంటారు, ఆ స్కెచ్ పరంగా జరగవు, అనుకున్న స్కెచ్కి ఆపోజిట్గా జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు కూడా నిరుత్సాహపడకుండా మళ్ళీ మీరు పనిని ప్రారంభించి సక్సెస్ అవ్వడానికి ప్రయత్నాలు చేసుకుంటూ ఉండాలి. కాబట్టి మొత్తం మీద చూసుకుంటే ధనుసు రాశి వాళ్ళకి పంచమంలో ఉన్న కుజుడు, అది మేషం స్వక్షేత్రం కాబట్టి పంచమాధిపతి పంచమంలోనే ఉన్నాడు కాబట్టి పెద్దగా ప్రాబ్లమ్స్ ఏం లేకపోయినా శత్రువుల విషయంలో, ఖర్చుల విషయంలో కేర్ఫుల్గా ఉంటూ చిల్డ్రన్ని క్రమశిక్షణలో చూసుకుంటూ రాంగ్ డైరెక్షన్లో ఫ్రెండ్షిప్లు చేయకుండా జాగ్రత్త పడితే ఈ కుజుడి ట్రాన్సిట్ అనేది పెద్దగా ఇబ్బందులేవి ధనుసు రాశి వాళ్ళకి కలిగింపజేయదు. ఉన్న చిన్న చిన్న ఇబ్బందుల నుంచి బయటపడటానికి కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి మే 11వ తేదీ సోమవారం కుజుడు మేషరాశిలోకి ప్రవేశించగానే ఫలితాలు ఎలా ఉంటాయి అంటే, మకర రాశి నుంచి చూసుకున్నప్పుడు కుజుడి మేష సంక్రమణం జరిగినటువంటి మేషరాశి 4వ రాశి అవుతుంది. అంటే మకర రాశి వాళ్ళకి చతుర్థంలో ట్రాన్సిట్ ఏర్పడింది. 4వ స్థానంలో కుజుడి మేష సంక్రమణం జరిగింది. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం 4వ స్థానం అనేది వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. ఎందుకంటే 4వ స్థానంలో కుజుడు ఉన్నాడంటే ఖచ్చితంగా దాన్ని అర్ధాష్టమ కుజదోషం అంటారు. అర్ధాష్టమ కుజదోషం ఉన్నప్పుడు ప్రాపర్టీస్ కొనటానికి బలం ఉండదు, ప్రాపర్టీస్ అమ్మటానికి బలం ఉండదు. కాబట్టి మే 11 నుంచి జూన్ 20 మధ్యలో మకర రాశి వాళ్ళు ఎవరు కూడా భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇలాంటివి కొత్తగా కొనకండి. ఉన్న భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు, అపార్ట్మెంట్లు అమ్మకండి. కొన్నా అమ్మినా మీకు పెద్ద బెనిఫిట్ ఉండదు. రియల్ ఎస్టేట్ యావరేజ్గానే ఉంటుంది. బ్యాంక్ లోన్లు శాంక్షన్ అవ్వటం కష్టంగానే ఉంటుంది. ప్రాపర్టీస్ ఆస్పెక్ట్లో అంత గొప్పగా ఉండదు. అయినప్పటికీ ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, కుజుడు మకర రాశి వాళ్ళకి చతుర్థాధిపతి అయ్యాడు, అలాగే లాభాధిపతి అయ్యాడు. చతుర్థ లాభాధిపతి అయినటువంటి కుజుడు చతుర్థ స్థానంలో ఉన్నాడు. అది స్వక్షేత్రమైంది, లాభాధిపతి అయ్యాడు కాబట్టి ప్రాపర్టీస్ పరంగా ఇబ్బంది ఇచ్చినప్పటికీ కూడా కొన్ని విషయాల్లో అనుకూల ఫలితాలనే కలిగింపజేస్తాడు. అంటే మనోధైర్యంతో వెళ్ళటము, ఆకస్మిక ధనప్రాప్తిని కలిగింపజేయటం, ఇటువంటి ప్రయోజనాలను కూడా మకర రాశి వాళ్ళకు కలిగింపజేస్తాడు. కానీ 4వ స్థానంలో ఎక్కువగా వ్యతిరేక ఫలితాలను ఇస్తాడు కాబట్టి వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మకర రాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, బండి మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, కారులో వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈ వెహికల్ కాంపిటీషన్స్ ఇలాంటివి పార్టిసిపేట్ చేసే మకర రాశి వాళ్ళు జూన్ 20 వరకు అలాంటివి పార్టిసిపేట్ చేయకండి. అడ్వెంచరస్ వెహికల్ జర్నీస్ ఇలాంటివి కూడా మకర రాశి వాళ్ళు చేయకండి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేసే మకర రాశి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎలక్ట్రిక్ వైర్స్తో జాగ్రత్తగా ఉండాలి. కరెంటు ఉపయోగించేటప్పుడు మకర రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. మెషిన్స్ యూజ్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. విద్యుత్ శక్తి యంత్రాలు ఈ రెండిటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటాం మకర రాశి వాళ్ళకి జూన్ 20 వరకు అవసరం. 4వ స్థానంలో ఉన్న కుజుడు ఏం చేస్తాడంటే, మిషనరీ వల్ల కానీ, ఎలక్ట్రిసిటీ వల్ల కానీ, ఏదైనా
ఇష్యూస్ కలిగింపజేస్తాడు, ఇబ్బందులు కలిగింపజేస్తాడు. ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఒక్కొక్కసారి దెబ్బలు తగిలే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. అలాగే శారీరక శ్రమ ఈ టైంలో ఎక్కువగా ఉంటుంది. అప్పుడప్పుడు పైత్య సంబంధమైనటువంటి అనారోగ్యాలు కూడా మకర రాశి వాళ్ళకు కుజుడు కలిగింపజేస్తాడు. అయితే ఎక్కువగా దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కుజుడు స్వక్షేత్రంలోకి మేషంలోకే వచ్చాడు, అందులోనూ లాభాధిపతి అయ్యాడు. లాభస్థానాధిపతి స్వక్షేత్రంలో ఉన్నప్పుడు కొంత అనుకూల ఫలితాలే ఇస్తాడు. కాబట్టి ఆకస్మిక ధన ప్రాప్తి యోగాన్ని ఇవ్వటం కానివ్వండి, బ్రదర్స్ వల్ల అప్పుడప్పుడు బెనిఫిట్స్ ఇవ్వటం కానీ ఇలాంటివి ఇస్తాడు. కానీ యంత్రాల విషయంలో, ఎలక్ట్రిసిటీ విషయంలో మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. 4వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ ప్రత్యేకమైనటువంటి జాగ్రత్త తప్పకుండా మకర రాశి వాళ్ళు తీసుకుంటే కుజుడి మేష సంక్రమణం అనేది పెద్దగా వ్యతిరేక ఫలితాలను ఏమి కలిగింపజేయదు. ఉన్న వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడటానికి కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి కుజుడి మేష సంక్రమణం వల్ల ఏర్పడే ఫలితాలు పరిశీలిస్తే మే 11వ తేదీ కుజుడు మేషరాశిలోకి రాగానే కుంభరాశి వాళ్ళకి ఈ కుజుడి మేష సంక్రమణం అనేది 3వ స్థానంలో ఏర్పడుతుంది, తృతీయంలో ఏర్పడుతుంది. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం జన్మరాశి నుంచి 3వ స్థానంలో కుజుడు వస్తే అలాంటి కుజుడు అనుకూల ఫలితాలను ఇస్తాడు. అందులోనూ మేషరాశిలోకి కుజుడు వచ్చాడంటే మేషరాశి కుజుడికి స్వక్షేత్రంలో కుజుడు వచ్చాడు అంటే ఇప్పుడు కుంభరాశి వాళ్ళకి డబల్ పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. ఎందుకంటే కుంభరాశి వాళ్ళకి 3వ స్థానంలో కుజుడు వచ్చాడు, అదొక పాజిటివ్ రిజల్ట్. ఆ 3వ స్థానం అనేది కుజుడికి సొంత ఇల్లు అయింది, మేషరాశి కుజుడికి సొంత ఇల్లు, అది ఇంకో పాజిటివ్ రిజల్ట్. అంటే 2 పాజిటివ్స్, డబల్ పాజిటివ్స్ కుంభరాశి వాళ్ళకి కుజుడు కలిగింపజేస్తాడు. ఈ డబల్ పాజిటివ్స్ వల్ల కుంభరాశి వాళ్ళకి మే 11వ తేదీ నుంచి జూన్ 20 వరకు ఎలాంటి అద్భుత ఫలితాలు కలుగుతాయంటే ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే విఘ్నాలు ఉండవు, సర్వకార్య సిద్ధి ఏర్పడుతుంది. కుంభరాశి వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే ధనప్రాప్తి యోగాన్ని కూడా కుజుడు కలిగింపజేస్తాడు. అంటే రకరకాలుగా ధనాదాయాన్ని పెంపొందింపజేసుకునేలాగా కుజుడు తన అనుగ్రహాన్ని ఇస్తాడు. రావలసిన మొండి బాకీలు వసూలవుతాయి. వ్యక్తుల్ని నమ్మి లక్షల్లో డబ్బులు ఇచ్చిన వాళ్ళు మే 11 నుంచి జూన్ 20 మధ్యలో కుంభరాశి వాళ్ళు ప్రయత్నాలు చేసుకుంటే ఖచ్చితంగా అవి వసూలు అవ్వటానికి తృతీయంలో ఉన్న కుజుడు చాలా చక్కగా సహకరిస్తాడు. ఆరోగ్య విషయంలో కూడా ఇంతకు ముందు ఏవైతే అనారోగ్యాలు ఉన్నాయో ఆ అనారోగ్యాల నుంచి కుంభరాశి వాళ్ళు సులభంగా బయటపడేలాగా చేస్తూ ఉంటాడు. దీర్ఘకాలిక వ్యాధులుంటే వాటికి చాలా వరకు ఉపశమనం కలుగుతుంది. సజ్జన సాంగత్యం కలుగుతుంది. మంచి ఫ్రెండ్స్ పరిచయం అవుతారు. కొత్త కొత్త వ్యక్తులు పరిచయం అయితే వాళ్ళందరూ కూడా మంచి పర్సన్స్ అయి ఉంటారు. సజ్జన సాంగత్యం ఏర్పడుతుంది. అలాగే వాళ్ళతో సత్సంబంధాలు పెరుగుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తి యోగాన్ని కూడా తృతీయంలో కుజుడిస్తాడని గోచార జ్యోతిష గ్రంథాల్లో చెప్పారు. అంటే అనుకోకుండా అకస్మాత్తుగా హఠాత్తుగా కుంభరాశి వాళ్ళకి మే 11 నుంచి జూన్ 20 మధ్యలో ధనయోగాన్ని కూడా కుజుడు కలిగింపజేస్తాడు. అదేవిధంగా సుఖ సంతోషాలకు లోటు ఉండదు, భోగభాగ్యాలకు లోటు ఉండదు. ఏ పని ప్రారంభించినా సరే విఘ్నాలు అనేవి లేకుండా తలపెట్టిన కార్యక్రమాలన్నీ కూడా జయప్రదంగా కుంభరాశి వాళ్ళు పూర్తి చేయగలుగుతారు. తృతీయంలో కుజుడు ఈ ప్రత్యేకమైన ఫలితాలు ఇస్తాడు. అలాగే కుంభరాశి వాళ్ళకి తృతీయంలో కుజుడు ఉండటమే కాకుండా తృతీయాధిపతి కూడా అయ్యాడు. తృతీయాధిపతి తృతీయంలో ఉన్నాడు. తృతీయాధిపతి అయ్యాడు కాబట్టి బ్రదర్స్ వల్ల ఎక్సలెంట్ బెనిఫిట్ కలుగుతుంది. కుంభరాశి వాళ్ళకి సోదరులతో ఉన్న డిస్ప్యూట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ వాళ్ళతో ఏమైనా డిస్ప్యూట్స్ ఉంటే మే 11 నుంచి జూన్ 20 మధ్యలో అవన్నీ క్లియర్ చేసుకుంటారు. వాళ్ళ సహాయ సహకారాల వల్ల ప్రాపర్టీస్ కొనుక్కునే యోగం కూడా కుంభరాశి వాళ్ళకి ఖచ్చితంగా వస్తుంది. అంత అద్భుతమైనటువంటి ఫలితాలు కుంభరాశి వాళ్ళు ఈ సమయంలో పొందగలుగుతారు. అలాగే తృతీయాధిపతి అవటంతో పాటు కుంభరాశి వాళ్ళకి కుజుడు దశమాధిపతి కూడా అయ్యాడు. ఎందుకంటే కుంభరాశి నుంచి చూసుకున్నప్పుడు కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తుల, వృచ్చికం 10th హౌస్ అయింది. వృచ్చికానికి కూడా కుజుడే అధిపతి. అంటే తృతీయ దశమాధిపతి కుజుడు అయ్యాడు. దశమాధిపతి అయ్యాడు కాబట్టి ఏం చేస్తాడు? వృత్తిలో టాప్ పొజిషన్కి తీసుకెళ్తాడు. ఉద్యోగంలో టాప్ పొజిషన్లో ఉంటారు, వ్యాపారంలో టాప్ పొజిషన్లో ఉంటారు. అసలు కుంభరాశి వాళ్ళు ఎవరైనా సరే దశమాధిపతి కుజుడు అయ్యాడు కాబట్టి, దశమం వృచ్చికం కాబట్టి హోటల్ బిజినెస్ చేసే వాళ్ళు ఉంటే టాప్ పొజిషన్కి వెళ్ళిపోతారు, విపరీతమైన లాభాలు వస్తాయి. రియల్ ఎస్టేట్లో ఉన్నట్టుండి జాక్పాట్ కొట్టి లక్షల్లో లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. హోటల్ కమ్ రెస్టారెంట్, రైసు, ఎండుమిర్చి, కాపర్ మెటీరియల్ ఇలాంటి వ్యాపారాలు చేసే కుంభరాశి వాళ్ళకి
బ్రహ్మాండమైన శుభ ఫలితాన్ని ఇస్తాడు. ఇది థర్డ్ ప్లస్ పాయింట్గా చెప్పుకోవాలి. కాబట్టి కుజుడి మేష సంక్రమణం అనేది కుంభరాశి వాళ్ళకి 3 ఆస్పెక్ట్స్లో అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. ఫస్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే కుంభరాశి వాళ్ళకి తృతీయంలోకి 3వ స్థానంలో కుజుడు వచ్చాడు. అది ఫస్ట్ ప్లస్ పాయింట్. సెకండ్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఆ తృతీయం అనేది కుజుడికి సొంతిల్లు అయింది, మేషరాశిలోకి వచ్చాడు, అది సొంతిల్లు అయింది కాబట్టి అది సెకండ్ ప్లస్ పాయింట్. నెక్స్ట్ థర్డ్ ప్లస్ పాయింట్ ఏంటంటే కుంభరాశి వాళ్ళకి తృతీయ దశమాధిపతి కుజుడయ్యాడు. తృతీయ దశమాధిపతి అయ్యాడు కాబట్టి బ్రదర్స్ వల్ల ఎక్సలెంట్ బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే ఫుడ్ బిజినెస్ పరంగా టాప్ పొజిషన్కి వెళ్తారు, కెరీర్ ఉద్యోగ వ్యాపారాల పరంగా టాప్ పొజిషన్కి వెళ్తారు. తృతీయాధిపతి అయ్యాడు కాబట్టి బ్రదర్స్ వల్ల ప్రాపర్టీస్ బాగా కొనుక్కోగలుగుతారు. దశమాధిపతి అయ్యాడు కాబట్టి కెరీర్ పరంగా టాప్ పొజిషన్కి వెళ్తారు. ఇది థర్డ్ బెనిఫిట్. అంటే ఇన్ని ప్లస్ పాయింట్స్ కుంభరాశి వాళ్ళకి కుజుడి మేష సంక్రమణం వల్ల ఏర్పడతాయి. ఈ సమయంలో అంటే మే 11 నుంచి జూన్ 20 మధ్యలో ఈ 3 ప్లస్ పాయింట్స్ వల్ల కుంభరాశి వాళ్ళు అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను అందిపుచ్చుకోగలుగుతారు. జీవితంలో గొప్ప మలుపులు జరుగుతాయి. అత్యున్నత స్థాయిలో ప్రయోజనాలు పొందటానికి కుంభరాశి వాళ్ళకి ఆస్కారం ఎంతగానో ఉంది. ఈ ప్రయోజనాలు ఇంకా రెట్టింపు చేసుకోవాలంటే కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి కుజుడి మేష సంక్రమణం వల్ల ఏర్పడే ఫలితాలు పరిశీలించినట్లయితే మే 11వ తేదీ సోమవారం కుజుడు మేషరాశిలోకి రాగానే మీనరాశి వాళ్ళకి ఇది ద్వితీయ స్థాన సంచారం అవుతుంది. అంటే జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం 2వ స్థానంలో కుజుడు రావటం అనేది కొద్దిగా వ్యతిరేక ఫలితాలే ఇస్తుంది. అయితే ఆ 2వ స్థానము కుజుడి సొంతిల్లు అయింది. అలాగే మీనరాశి వాళ్ళకి ద్వితీయాధిపతి కుజుడయ్యాడు. ద్వితీయాధిపతి ద్వితీయంలోనే ఉన్నాడు, అది సొంతిల్లు అయింది. కాబట్టి వ్యతిరేక ఫలితాలు కొంచెం తక్కువగానే ఉంటాయి. పూర్తిగా భయపడాల్సిన అవసరం లేదు. అదే అయితే ద్వితీయ స్థానంలో కుజుడు వచ్చాడు కాబట్టి అది ధనస్థానం, వాక్స్థానం, కుటుంబ స్థానం కాబట్టి మీనరాశి వాళ్ళకి మాటలో దూకుడు పెరుగుతూ ఉంటుంది. ఆ మాటలో వచ్చే దూకుడు కొద్దిగా తగ్గింపజేసుకోవాలి. ఆ మాట వల్ల దురుసుగా మాట్లాడటం, వీటి వల్ల ఏం జరుగుతుందంటే ఫ్యామిలీలో కానీ, ఆఫీస్లో కానీ, బిజినెస్లో కానీ అకారణంగా వేరే వాళ్ళతో చిన్న చిన్న ఇష్యూస్, గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దూకుడు మీనరాశి వాళ్ళు తగ్గించుకోవాలి. ఆ మాట అనేది ర్యాష్గా రాకుండా స్మూత్గా మాట్లాడే ప్రయత్నం చేయాలి. అది కుటుంబ స్థానం కాబట్టి ప్రధానంగా ఫ్యామిలీ రిలేషన్స్ దెబ్బతినకుండా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ధనస్థానం కాబట్టి మనీ ఎక్స్పెండిచర్ అవ్వకుండా జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేసుకుంటూ ఉండాలి. మీనరాశి వాళ్ళకి కుజుడు ద్వితీయ భాగ్యాధిపతి అయ్యాడు. ఎందుకంటే ద్వితీయ స్థానం మేషరాశి అవుతుంది. మీనరాశి నుంచి చూసుకున్నప్పుడు మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం. వృశ్చిక రాశి కూడా అధిపతి కుజుడే, అది 9వ స్థానం అయింది, అంటే భాగ్యస్థానం. మీనరాశి వాళ్ళకి ద్వితీయ భాగ్యస్థానాధిపతి కుజుడయ్యాడు కాబట్టి భాగ్యస్థానం అంటే పూర్వజన్మ పుణ్య ఫలితం వల్ల వచ్చే స్థానం, ఆకస్మిక అదృష్టాన్ని కలిగింపజేసే స్థానం. భాగ్యాధిపతి కుజుడు ద్వితీయంలో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి అదృష్టం చేతి వరకు వచ్చి జారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అదృష్టాన్ని చేతి వరకు వచ్చిన దాన్ని అందుకోవాలంటే మీనరాశి వాళ్ళు స్మూత్గా మాట్లాడటం నేర్చుకోవాలి. ఎదుటి వాళ్ళ మనసు నొప్పించకుండా మాట్లాడాలి. ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఖర్చు చేసుకోవాలి. ఈ ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే కుటుంబ స్థానం కాబట్టి ఫ్యామిలీ రిలేషన్స్లో వైఫ్తో జాగ్రత్తగా మాట్లాడాలి, హస్బెండ్తో జాగ్రత్తగా మాట్లాడాలి, లైఫ్ పార్ట్నర్తో మెయిన్ జాగ్రత్తగా మాట్లాడాలి. కుటుంబంలో ఎవరితోనైనా సరే కలహాలు వచ్చే అవకాశం ఉంది, కానీ లైఫ్ పార్ట్నర్తో ఎక్కువ వస్తాయి. కీచులాటలు తారాస్థాయికి చేరే అవకాశం ఉంటుంది, ఈగోకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అలా జరగకుండా లైఫ్ పార్ట్నర్తో జాగ్రత్తగా మాట్లాడుకోండి. కానీ పెద్దగా దిగులు పడాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే 2వ స్థానంలో కుజుడు యోగించకపోయినా కూడా మీనరాశి వాళ్ళకి ఆ 2వ స్థానం అనేది మేషం అయింది కాబట్టి, కుజుడికి సొంతిల్లు స్వక్షేత్రం అయింది కాబట్టి నెగిటివ్ రిజల్ట్స్ తక్కువగానే ఉంటాయి. ద్వితీయ భాగ్యాధిపతి అయిన కుజుడు సొంత ఇంట్లో ఉండటం అనేది కొంతవరకు అనుకూల ఫలితాలు కూడా ఇస్తుంది. కాబట్టి ఆ మాట అదుపులో ఉంటే మాత్రం గొడవలు అనేవి క్రమక్రమంగా తగ్గుముఖం పడతాయి. రావాల్సిన అదృష్టాన్ని కూడా లాస్ట్ మూమెంట్లో అందిపుచ్చుకోవటానికి ఆస్కారం ఉంటుంది. కుజుడిచ్చే ఈ చిన్న చిన్న వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి పూర్తిగా అనుకూల ఫలితాలు రావాలంటే మీనరాశి వాళ్ళు కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. మే 11వ తేదీ మధ్యాహ్నం 12:47 నవగ్రహాలలో కుజుడు మీనరాశిలో నుంచి మేషరాశిలోకి ప్రవేశించగానే కుజుడి మేష సంక్రమణం జరగగానే ఈ కుజుడి మేష సంక్రమణం అనేది 12 రాశులలో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తుంది.
మళ్ళీ కుజుడి సంచారంలో మార్పు జూన్ 21వ తేదీ జరుగుతుంది. జూన్ 21వ తేదీ మేషరాశిలో ఉన్న కుజుడు వృషభ రాశిలోకి వస్తాడు. అంటే మే 11 నుంచి జూన్ 20 వరకు కుజుడు మేషరాశిలోనే ఉంటాడు. మే 11 నుంచి జూన్ 20 వరకు మేషరాశిలో ఉన్న కుజుడు ద్వాదశ రాశులలో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తాడు కాబట్టి, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు కాబట్టి, అనుకూల ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు ఇచ్చే రాశుల వాళ్ళు వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి ఈ సమయంలో వచ్చే మంగళవారాలు కుజుడికి సంబంధించిన కొన్ని సులభమైన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. ఎందుకంటే మంగళవారానికి అధిపతి కుజుడు కాబట్టి మే 11 నుంచి జూన్ 20 మధ్యలో వచ్చే మంగళవారాలు ఈ పరిహారాలు చేసుకోవాలి. వాటిల్లో ముఖ్యమైన పరిహారం ఏంటంటే, మంగళవారం పూట ఏ రాశి వాళ్ళైనా సరే కొన్ని ఎరుపు రంగు పుష్పాలు నీళ్ళల్లో వేసి ఉసిరిక పొడి కొద్దిగా నీళ్ళలో కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేయండి. అలా స్నానం చేస్తే కుజుడి అనుగ్రహం కలుగుతుంది. స్నానం చేసేటప్పుడు కూడా ఓం అం అంగారకాయ నమః అనే కుజ మంత్రాన్ని 7 సార్లు చదువుకుంటూ ఎర్ర పుష్పాలు ఉసిరిక పొడి కలిపి నీళ్లతో స్నానం చేయండి. అలాగే స్నానం చేసిన తర్వాత సకల దేవతా స్వరూపమైన గోమాత దగ్గరలో ఉంటే నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి గోమాతకు తినిపించండి. కందులు లేకపోతే కందిపప్పు అయినా సరే బాగా నానబెట్టినవి కొద్దిగా బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి. ఆవు అందుబాటులో లేకపోతే కేజింబావు కందులు లేదా కందిపప్పు ఎర్ర వస్త్రంలో కట్టి దగ్గరలో ఉన్న దేవాలయంలో పంతులు గారికి దానం ఇవ్వండి. అది కూడా ఎప్పుడు ఇవ్వాలి? మంగళవారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కానీ కుజహోర ఉన్న సమయంలో ఇవ్వాలి. అలా ఇస్తే గనక కుజుడి వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి, అనుకూల ఫలితాలు పెరుగుతాయి. కుజుడికి దక్షిణ దిక్కు ఇష్టం, 9 అంకి ఇష్టం, ఎరుపు రంగు ఇష్టం. కాబట్టి మే 11 నుంచి జూన్ 20 మధ్యలో వచ్చే మంగళవారాలు స్నానం చేశాక ఇంట్లో హాల్లో దక్షిణ దిక్కులో దీపం పెట్టాలి. ఆ దీపం ఎలా పెట్టాలి? ఒక మట్టి ప్రమిదలో ఇంకో మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి 9 ఎర్ర ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి దక్షిణం వైపు వెలిగేలాగా దీపం పెట్టండి. ఎందుకంటే దక్షిణం కుజుడికి ఇష్టం, 9 అంకె కుజుడికి ఇష్టం, ఎరుపు కుజుడికి ఇష్టం కాబట్టి ఒత్తులకు మొత్తం కుంకుమ రాస్తే ఎర్రగా అవుతాయి. అలాంటి 9 ఎర్ర ఒత్తులు తీసుకొని కలిపి ఒక ఒత్తిగా చేసి ఒక మట్టి ప్రమిదలో ఇంకో మట్టి ప్రమిద పెట్టి నువ్వుల నూనె పోసి ఆ 9 ఎర్ర ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసిన దాన్ని దక్షిణం వైపు వెలిగేలాగా దీపం పెట్టండి. అలాగే మంగళవారం ఉపవాసం ఉంటే కూడా మంచిది. ఈ సమయంలో వచ్చే మంగళవారాలు ఉపవాసం ఉండి రాత్రికి కందిపప్పుతో చేసిన పదార్థాలు తినండి. దానివల్ల కూడా కుజుడి అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఎద్దుకు బెల్లం తినిపిస్తే కూడా కుజుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఎవరైనా దగ్గరలో వృషభాలు ఎద్దులు ఉన్న వాళ్ళు ఎద్దుకు బెల్లం కానీ బెల్లంతో చేసిన పదార్థాలు కానీ తినిపించండి. దానివల్ల కూడా ఈ కుజుడి ట్రాన్సిట్ అనేది ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తుంది. అలాగే ప్రతి గ్రహానికి అధిష్టాన దైవాలు ఉంటారు. కుజుడికి 2 అధిష్టాన దైవాలు ఉన్నారు, సుబ్రహ్మణ్య స్వామి, నరసింహస్వామి. అందుకే మే 11 నుంచి జూన్ 20 మధ్యలో వచ్చే మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళితే మంచిది, లేదా నరసింహస్వామి ఆలయానికి వెళితే మంచిది. సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలతో అభిషేకం చేయించుకొని ఆలయంలో ఒక 6 ప్రదక్షిణలు చేస్తే కుజుడు తొందరగా అనుగ్రహిస్తాడు. కుజుడి ట్రాన్సిట్ ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తుంది. లేదా నరసింహస్వామి ఆలయం ఉంటే నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి ఎర్ర పుష్పాలతో నరసింహస్వామికి అర్చన చేయించుకొని నరసింహస్వామి ఆలయంలో ప్రదక్షిణలు చేసినా కూడా కుజుడు అనుగ్రహిస్తాడు. అలాగే మనకి బగళాముఖి అమ్మవారు అని ఉంటుంది. చాలా శక్తివంతమైన అమ్మవారు. శత్రుబాధలు పోగొడుతుంది, దృష్టి దోషాలు పోగొడుతుంది, బ్లాక్ మ్యాజిక్లు పోగొడుతుంది, భయంకరమైన ఎదుటి వాళ్ళ ఏడుపు పోగొడుతుంది, ప్రాపర్టీస్ పరంగా బెనిఫిట్స్ ఇస్తుంది. ఆ బగళాముఖి అమ్మవారు కూడా నవగ్రహాల్లో కుజుడికి అంతరిక్ష అధిదేవత. అందుకే మే 11 నుంచి జూన్ 20 మధ్యలో వచ్చే మంగళవారాలు బగళాముఖి స్తోత్రం వినండి. చదవగలిగితే చదవండి, చదవలేని వాళ్ళు ఈ సమయంలో వచ్చే మంగళవారాలు బగళాముఖి స్తోత్రం విన్నా కూడా కుజుడు బ్రహ్మాండంగా యాక్టివేట్ అవుతాడు. కుజుడి ట్రాన్సిట్ అనేది ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తుంది. అసలు ఎలాంటి పరిహారాలు చేసుకోలేని వాళ్ళు ఓం అం అంగారకాయ నమః ఈ సమయంలో వచ్చే మంగళవారాలు ఈ చిన్న మంత్రాన్ని ఎల్లప్పుడూ మనసులో స్మరించుకుంటూ ఉంటే కుజుడి ట్రాన్సిట్ వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతే అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవచ్చు. ఒకవేళ అధిష్టాన దైవాల మంత్రం చదవాలనుకుంటే సుబ్రహ్మణ్య మంత్రం ఓం స్కందాయ నమః, లేదా నరసింహస్వామి మంత్రం ఓం నమో నారసింహాయ. వీటిలో ఏ చదివినా కూడా కుజుడి ట్రాన్సిట్ సంపూర్ణంగా అనుకూల ఫలితాలు ఇస్తుంది. కాబట్టి మే 11 నుంచి జూన్ 20 మధ్యలో వచ్చే మంగళవారాలు ఈ పరిహారాలు చేసుకోండి. కుజుడి ట్రాన్సిట్ వల్ల ద్వాదశ రాశుల వాళ్ళు పూర్తిగా అనుకూల ఫలితాలనే పొందండి. ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో వచ్చే మార్పులు, ఆ ట్రాన్సిట్ చేంజ్ వల్ల వచ్చే ఫలితాలు,
పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.